and brilliant natural diamond jewelry for the woman who shines the brightest. Nuva by Mine from Malabar Gold and Diamonds. Shine out loud. టీవీఆర్ పాఠశాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కార్యక్రమ బ్రౌచర్ను స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాలు పాఠశాల సుదీర్ఘ ప్రయాణానికి గుర్తుగా నిలవాలని తన వంతు పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ గంగాడ సుజాత, పూర్వ విద్యార్థులు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెంపల్లి సీతారామయ్య మద్దతిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 95 ఏళ్ల వయసున్న విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీ కొప్పోలు హనుమంతరావు గారు ఉత్సవాల సందర్భాన్ని ప్రశంసిస్తూ తన ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో శతాబ్ది ఉత్సవ కమిటీ కన్వీనర్ ఆరిగ వీరప్రతాప్, మాంటుసరి ప్రకాష్, గడియారం సుబ్బయ్య శర్మ, కొల్లిపల్లి సురేష్ బాబు, బేతంశెట్టి హరిబాబు, ఈదర వెంకట సురేష్ బాబు, వేమూరి సూర్యనారాయణ, శాండిల్య, బొమ్మిశెట్టి శంకర్, కార్పొరేటర్ నీలంరాజు సరోజ, బాలికల మరియు బాలుర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి ఎం రాధిక, రాజ్యలక్ష్మి, శతాబ్ది ఉత్సవాల మహిళా ప్రతినిధి శ్రీమతి దారా శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. వారు కొన్ని వేల మంది విద్యార్థులను తయారు చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు గారు మొన్నే బర్త్డే జరుపుకున్న 95వ సంవత్సరం వేడుకల్ని ఘనంగా జరపడం జరిగింది. వారే మా అందరికి కూడా మార్గదర్శకులు, మా తండ్రి గారికి కూడా ఆయనే గురువు గారు. మరి ఇక్కడ ఆహుతులైనటువంటి వాళ్ళందరికీ కూడా మన స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర పార్టీ అధికార వైస్ ప్రెసిడెంట్ మన ఎమ్మెల్యే గారి సాక్షిగా ఈ కార్యక్రమం జరపాలని దాదాపు 2 నెలల నుంచి కోరుకోవటం. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా లాగా మనకి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్యక్రమం ఎలిమెంటరీ స్కూల్గా ఆవిర్భావం చెందిన తర్వాత పీసిపాటి వారి యొక్క జమీందారు కరవత్ జమీందార్ గారు వారు ఆ తర్వాత దీన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఎలిమెంటరీ స్కూల్గా, ఆ తర్వాత సెకండరీ స్కూల్గా, తర్వాత హై స్కూల్గా రూపాంతరం చెందుతూ 1925లో ఇది హై స్కూల్గా ఇక్కడ హిందూ స్కూల్గా ఏర్పాటు చేయడం జరిగింది. 1925 నుండి ఇప్పటికీ 2025 100 years అవుతుంది. కాబట్టి ఈ 100 years సెలబ్రేషన్స్ చేయాలన్నటువంటి ఆశ, ఆకాంక్ష, కోరిక పూర్వ విద్యార్థులందరిలో బలంగా ఉండటం నేను గమనించి ఈ కార్యక్రమానికి స్ఫూర్తినిచ్చినటువంటి అల్యూమిన్ టీవీఆర్ అల్యూమిన్ బ్యాచ్ 67 నుంచి 72 వరకు ఉన్నటువంటి వాళ్ళు 2006లో మొట్టమొదటి కార్యక్రమం చేశారు. ఆ తర్వాత 2013లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2014 ఇంకా ప్రతి ఒక్క బ్యాచ్ వాళ్ళు చేసుకొని స్కూల్కి ఉన్నటువంటి అటాచ్మెంట్, ఈ స్కూల్తో అఫెక్షనేట్గా ఉన్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ అప్పటి నుండి ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం ఎవరి చేతనేంత వాళ్ళు, ఎవరి తోచినంత వాళ్ళు స్కూల్ అభివృద్ధికి
కరికులర్ యాక్టివిటీస్ డెవలప్మెంట్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కి ఎవరి వంతు వాళ్ళు సహాయం చేస్తూనే ఉన్నారు ప్రతి బ్యాచ్ తరపు నుంచి. మరి ఈ 100 సంవత్సరాల శతాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించాలంటే దేశ విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఆసక్తిగా ఈ వేదికని గమనిస్తున్నారు. ఇప్పుడు మనం తీసేటువంటి వీడియోల ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి 350 మంది విద్యార్థులు కూడా దీన్ని ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. మరి వారందరి యొక్క కోరిక ఒంగోలు పట్టణం నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రీమియర్ స్కూల్ దీనికి ఒక బ్రోచర్ విడుదల చేయడం అనేది ఒక మహత్కార్యంగా గొప్ప. మేము మా తండ్రి గారు ఆర్ఎన్ సుబ్బారావు గారు మున్సిపల్ ఆఫీసులో ఆర్ఐగా చేసి వర్క్ చేశారు. అలాగే మా అన్నదమ్ములు, మా నాన్న వాళ్ళ అన్నదమ్ములు 6 కూడా దీంట్లో చదవడం జరిగింది. మీ అన్నదమ్ములు 4 కూడా ఇక్కడే చదువుకోవడం జరిగింది. మా అందరికీ గురువు గారు గొప్పవంతరావు గారే. అలాగే మా జీవితాల్లో వెలుగు రావడానికి, మేము ఈ విధంగా మీ అందరి ముందు నిల్చోవడానికి కారణపోతున్నటువంటి ఈ స్కూల్ ఫంక్షన్ని ప్రతి ఒక్కరి లైఫ్లో మెమరీలుగా చూపించాలని, ఉండాలని, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆ ఆనందాన్ని ఇవ్వాలని చెప్పి కోరికతో ఇది స్టార్ట్ చేస్తున్నాం సార్. మీరు చాలా మా అందరికి కూడా ఆనందాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందించారు. 10 నిమిషాలు ఈ కార్యక్రమం ముగుస్తుంది. బ్రోచర్ ఆవిష్కరణ మాత్రమే ఇప్పుడు మనం, ఎక్కువ ప్రసంగాలు అయితే లేవు. దీంట్లో మొట్టమొదట మా మేయర్ గారు టీచర్ అయ్యి మేయర్ అయ్యారు. టీచర్గా పనిచేసినప్పుడు మాకు వారితో అనుబంధం ఉంది. ఆ చదువుతోటి మొట్టమొదట మహిళా మేయర్ గారిని ఈ కార్యక్రమం గురించి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్. ఈరోజు పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్ 100 years అయిన సందర్భంగా ఒక బ్రోచర్ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అలాగే మా డిప్యూటీ మేయర్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఒక స్కూలులో చదువుకునేటువంటి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఎవరైనప్పటికీ కూడా ఆ స్కూల్లో ఏదైనా ఒక ఫంక్షన్ జరిగినా, లేదంటే 100 years ఫంక్షన్ అనేది చాలా మరపురానటువంటి సన్నివేశం. అది నేను కూడా జేఎంజే కాలేజీ తెనాలి డిగ్రీ చదివిన ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా అల్యూమినియం అనేది మనకి ఏర్పాటు చేసుకొని గత 10 years లోపు 10 batches వాళ్ళం అందరం కూడా కలుసుకొని అక్కడ ఒక మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకునేటప్పుడు దాదాపుగా 500 మంది పూర్వ విద్యార్థులకి రావడం జరిగింది. ఆ టైంలో వాళ్ళందరూ కూడా మా సీనియర్స్ కానివ్వండి, జూనియర్స్ కానివ్వండి, అందరూ అక్కడికి వచ్చినప్పుడు అందరూ అక్కడ చదువుకున్న వాళ్ళంతా కూడా 90% ఫ్యామిలీస్ సెటిల్డ్ ఫ్యామిలీస్. అది అంటే ఒక స్కూలు ఆ విద్యార్థుల్ని ఎంతగా ప్రోత్సహిస్తారంటే ఏ రంగంలోనే సరే ముందుకు పోవడానికి ఫౌండేషన్ అనేది ఒక స్కూలే. కాబట్టి ఈరోజు మన ఆరిగ ప్రతాప్ గారు చెప్పినట్లుగా వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి అందరూ కూడా పిల్లలు అందరూ ఇక్కడ చదువుకున్నాము అంటే ఆ యొక్క సన్నివేశం నిజంగా మనం గుర్తు చేసుకున్నప్పుడు చాలా మర్చిపోలేనిది. అది అపూర్వమైన సన్నివేశాలు అవన్నీ కూడా. కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి మరి ఇంకా పూర్వ విద్యార్థులు అబ్రాడ్లో ఉండేవాళ్ళు ఉన్నారు, దూర దేశాల్లో దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఒక యూనిటీగా ఏర్పడి ఒక మంచి కార్యక్రమాన్ని కనుక చేసినట్లయితే మరి అది ఒంగోలుకే తలమానికంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఇక్కడ చాలామంది లేడీస్ అంతా వచ్చినారు, మేము పూర్వ విద్యార్థులు ఇదే స్కూల్లో చదువుకున్నామని చెప్పి. అంటే గతంలో ఇది హై స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్ కో ఎడ్యుకేషన్ ఉండింది. దాన్ని మళ్ళీ ఇక్కడ బాయ్స్ని సెపరేట్ చేస్తూ బాయ్స్ హై స్కూల్గా అక్కడ పెట్టడం జరిగింది. ఇది గర్ల్స్గా మిగిలిపోయింది. అంటే అందరూ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే చదివినప్పుడు చాలామంది మరి ఇక్కడ మన వేదిక మీద ఉండే పెద్దవాళ్ళు కూడా అక్కడ చదువుకున్నామని చెప్పడం జరుగుతుంది. అంటే అందరూ కూడా చదువు అనేది మన జీవితానికి ఒక మార్పు తీసుకురావడానికి చదువే ఏకైక మార్గం. కాబట్టి అలాంటి చదువునిచ్చిన గురువులు కానివ్వండి, అలాగే యొక్క పాఠశాలను కానివ్వండి, మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ చదువుల వాళ్ళు 90% బాగా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం బాగా చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాకి నిక్కరు, వైట్ షర్ట్ వేసుకొని, సంచి తగిలించుకొని, క్యారేజ్ తీసుకొని వచ్చి ఇక్కడికి చదువుకున్నది. అలాగే ఇక్కడ మాస్టర్లు మాకు నేర్పించినటువంటి చదువుతో పాటు విజ్ఞానంతో పాటుగా సామాజిక బాధ్యత ఇవన్నీ కూడా మాకు నేర్పించి సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దినటువంటి గురువులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేసినటువంటి బాధ్యత నాకు ఎంతైనా ఉంది.
ఇప్పుడు సోదరుడు చెప్పినట్టుగా చైర్మన్గా ఉన్నప్పుడు సైక్లోన్ సందర్భంగా షెడ్స్ పడిపోయింది. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, దేవినేని రమణ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఆ టైంలో హెడ్ మాస్టర్ గారు వచ్చి ఇది పరిస్థితి, నువ్వు వచ్చి చూడాలి శ్రీని పిలిస్తే వచ్చి చూసిన తర్వాత నేరుగా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి, సార్ ఇది మా స్కూల్ పరిస్థితి, నేను చదువుకున్న స్కూల్ సార్, మా మున్సిపాలిటీలో సరైనటువంటి సఫిషియెంట్గా నిధులు లేవు, మీరు కొంత గ్రాంట్ ఇస్తే మేము కొంత మున్సిపాలిటీ నుంచి కూడా పెట్టి ఆ 2 స్కూల్ బిల్డింగ్స్ అత్యవసరంగా నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్తే ఆయన స్వయంగా ఎడ్యుకేషన్ మినిస్టర్కి చెప్తే వెళ్ళి కలిశాను. ఆయన్ని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం ఫొటోస్ అని చూపించిన తర్వాత ఎంత కావాలని అడిగారు. సార్ ఒక 40 lakhs కావాలి సార్ అని చెప్పారు. 25 lakhs రిలీజ్ చేస్తున్నాం సీఎం గారు చెప్పారు, మిగతా 15 lakhs మీరు మున్సిపాలిటీ మీట్ అవ్వండి, విత్ ఇన్ 14 days మీకు కనుక అమౌంట్ రిలీజ్ కాకపోతే మళ్ళీ వచ్చి కనిపించండి, ఖచ్చితంగా ఈ లోపల మీకు అమౌంట్ వచ్చేస్తారని చెప్పారు. అంటే అంత డిసిప్లిన్డ్గా ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన విషయం కూడా మనం ఈ సందర్భంగా ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనం చదువుకున్నామని మనకి ఎంత బాధ్యత ఉందో స్కూల్కి అవసరమైన దాన్ని ఆయన అంతే బాధ్యతగా ఇక్కడ 2 స్కూల్ బిల్డింగ్స్, మున్సిపల్ హై స్కూల్లో కూడా ఒక 2 స్కూల్ బిల్డింగ్స్ నిర్మించడానికి ఆ రోజున వాళ్ళు సహకరించడం జరిగింది. ఇది ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఇందాక హెచ్ఎం గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు సెంటనరీ సెలబ్రేషన్స్ ప్యూఆర్ బాయ్స్ ఆ గ్రౌండ్లో చేస్తామని చెప్తా ఉంటే నాకెందుకో నచ్చలేదు. అందరూ ఇక్కడ చదువుకొని కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకొని వెనకున్నటువంటి ఓపెన్ స్పేస్లో చేస్తే అందరికీ కూడా ఏదో ఫంక్షన్కి వచ్చేలామని కాకుండా మనం ఇక్కడ చేసినటువంటి చదువుకునేటప్పుడు ఉన్నటువంటి అన్ని గుర్తులు కూడా మళ్ళీ ఒకసారి గుర్తొచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే దీన్ని లీడ్ చేసినటువంటి ప్రతాప్ అండ్ బ్యాచ్ ఖచ్చితంగా అదే కొద్దిగా అవకాశం ఉంటే ఆలోచించమని చెప్పేసి ఒక రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడికి వస్తే అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మంచి కార్యక్రమానికి ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఫోటో గ్యాలరీ మన ఇక్కడ పనిచేసినటువంటి నర్సింగం జనార్దన గారు ఫస్ట్ హెడ్ మాస్టర్ గారు, వారి పరంపరలో వచ్చినటువంటి వాళ్ళందరి ఫోటోలన్నీ కూడా ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ బ్యాచ్ వైజ్గా ఇక్కడ గ్యాలరీ పెట్టబోతున్నాం. ఫోటో గ్యాలరీ ఈ స్కూల్లో గ్యాలరీ, అలాగే ఇక్కడ నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ ఇక్కడి నుంచే ఉంటుంది. 3000 మందిని అకామిడేట్ చేసే పరిస్థితి ఈ స్కూల్కి లేదు కాబట్టి ఆ స్కూల్ గ్రౌండ్లో ప్లాన్ చేస్తున్నాం. దయచేసి ఈ విషయాన్ని కూడా తమ దృష్టికి తీసుకొస్తున్నాను. తర్వాత ఈ మధ్యనే మన నమస్కారం. వేదికలో పెద్దలు మీ అందరికీ, నేను పూర్వ విద్యార్థిని, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాను. 81 బ్యాచ్ నాది. అప్పుడు మా హెడ్ మాస్టర్ సార్ హనుమంతరావు గారు. సో ఈ పీవీఆర్ అలుమ్ని ఒకటి చేసుకొని అలుమ్ని ద్వారా ఈ సెలబ్రేషన్స్కి వెళ్తున్నందుకు పూర్వ విద్యార్థులకి, ఇప్పుడున్న విద్యార్థులందరికీ చాలా సంతోషం. ఇది సక్సెస్ కావాలని కోరుకుంటూ మన ఎమ్మెల్యే గారు ఆయన సమక్షంలో ఇంకా బాగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నేను 1988, 89, 90 ఇక్కడ 5, 6, 7 చదివానండి. నేను ఆల్రెడీ ఈ పీవీఆర్ బాయ్స్ స్కూల్కి సంబంధించి కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అనేక సహాయ సహకారాలను ఇప్పటికీ అందించున్నాను. రేపు జరగబోయేటువంటి ఈ 100 years ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరగాలని, పూర్వ విద్యార్థులందరూ దీనికి సహకరించాలని, అదే కాకుండా ఈ ఫంక్షన్ని దామచల జనార్దన్ గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచి భారీ ఎత్తున చేయాలని మా పూర్వ విద్యార్థులందరూ సంకల్పం అండి. దామచల జనార్దన్ గారు దీనికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చేసినటువంటి మన ఒంగోలు శాసనసభ్యుల ప్రీతుల నేత దామచల జనార్దన్ గారికి, మేయర్ గారికి, అన్న మంత్రి శ్రీరామ్ గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి పోలీస్ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారికి, వేమూరు బుజ్జి గారికి, శాండీరావు గారికి, మదన్ గారికి, అందరికీ కూడా ఈనాటి ఈ కార్యక్రమం ఇక్కడ విచ్చేసండి విద్యార్థులందరూ కూడా మీడియా మిత్రులకు నా నమస్కారాలు. నేను 1991లో పీవీఆర్ స్కూల్లో 6th స్టాండర్డ్ చదివాను. అందరినీ ఈరోజు ఇక్కడ కలుసుకోవడం, ఈ స్కూల్లోనే ఇలా ఈ స్టేజ్ మీద ఇక్కడ కలవడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంతమంది పెద్దలందరూ ఈ స్కూల్లో చదువుకొని నేను కూడా వారితో పాటు ఇక్కడ కూర్చోవడం అనేది, ఈ స్కూల్లో మనకు నేర్పించినటువంటి గురువులు వారందరూ కూడా
పాదాభివందనం తెలియజేస్తూ రేపు జరగబోయే 100 సంవత్సరాలు మన స్కూల్ పెట్టిన ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలానే ఆరిఫ్ ప్రతాప్ గారు తీసుకున్నటువంటి వారికి పూర్తిగా మా స్వేచ్ఛ అంటే మేము ఏదైతే వారు చేసే కార్యక్రమాలకి పూర్తిగా నేను సహకరిస్తూ అన్ని విధాలా కూడా వారికి మేము తోడ్పాటు ఇస్తామని చెప్పి సెలవుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఈ స్కూల్లో మేమందరం కూడా 82 చదవడం జరిగింది. ఇంకా ఈ స్కూల్ గురించి చెప్పాలంటే ఎన్నో వేల మంది డాక్టర్లు గాను, సాఫ్ట్వేర్ గాను, ఇంకా పొలిటికల్ లీడర్లు గాను తయారు జరిగింది. ముందుగా మన అందరి గుర్తుగా మన కొత్త హనుమంతరావు గారు అయితే ఎవరు చూసినా గుర్తుపడతారు. సార్ నవాల్సిందే, సార్ చూసి కొత్త హనుమంతరావు గారు అయితే ఇక్కడ అందరూ చెప్పలేదు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఆయన చేత బెత్తం దెబ్బతిన్న వాళ్ళే. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు చిన్న తప్పు చేసినా కూడా బెత్తం దెబ్బతిన్న వాళ్ళే. ఇంకా ఈ ఉత్సవానికి ఎమ్మెల్యే గారి సహకారంతో బాగా బ్రహ్మాండం జరగాలని అందరూ కూడా ఎవరు రెండు సహకారాలు అందించి ఇంకా స్కూల్ అభివృద్ధికి తోటగాలని కోరుకుంటూ మీకు సెలవు తీసుకుంటాం. ముందుగా నమస్కారం. నదే సర్వ విద్యానాం విషజే భవరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తే నమః. కాబట్టి అందరం కూడా ఇక్కడ మా పెద్దలు మాకు పూజ్యులైనటువంటి మా కుప్పల హనుమంతరావు మాస్టర్ గారు, ఆయన ఇదే నా క్లాసు, మీరు మనం కూర్చున్న క్లాసే మాది, ఏ సెక్షన్ 10A, ఆయన పక్కనే 10A, దాని పక్కనే మ్యాథ్స్ గారి రూము, హెడ్ మాస్టర్ గారి రూము. ఆయన మాకు ఇంగ్లీషు మ్యాథ్స్ అని చెప్పేవాళ్ళు. నేను చిన్న మాట చెప్పేసి ముగిస్తాను. ఇప్పుడే సోదరులు ఆరిఫ్ ప్రతాప్ చెప్పారు. మా ఫాదర్ పేరు ఆదిపూడి వెంకట సుబ్బారావు గారు, ఫ్రీడమ్ ఫైటర్, ఇక్కడ అడ్వకేట్గా ఉన్నారు. మేము 9 మంది ఫ్యామిలీ. మా నాన్నకి నేను 8వ వాడిని ఆ ఫ్యామిలీలో. మా 9 మంది కూడా ఇదే స్కూల్లో చదివాం. అంటే మా పెద్దక్కకి ఇవాళ 74 ఏళ్ళు ఉంటాయి, అందరికంటే పెద్ద. ఆ దగ్గర నుంచి నా దాకా, నా తమ్ముడు దాకా కూడా అందరం ఇదే స్కూల్లో చదువుకున్నాం. ఇక్కడే, ఎందుకంటే మా ఇల్లు వెనకాలే ఉండేది. మమ్మల్ని మ్యాథ్స్ గారు కూడా తిట్టేవాడు. రోజు గోడ దగ్గర వచ్చేవాడిని నేను స్కూల్లోకి. అంటే ఈ ఎంట్రన్స్లో ఎప్పుడు రాలా, నాకు అలవాటు తక్కువ. ఇటు 10 సార్లు 15 సార్లు వచ్చింటే అంతా గోడ దగ్గర వచ్చేవాడిని. అందరూ కూడా మా రామకృష్ణ మ్యాథ్స్ గారు ఆయన ఉండేవాడు, సైన్స్ మ్యాథ్స్ గారు. ఆయన కూడా అరే వాడు ఆదిపూడి వాడు వస్తున్నాడు చూడండి, వాడు గోడ నుంచి దూకి వస్తుంటాడు అంటే క్లాస్లో వచ్చని. అట్లాంటి ఎన్నో మధుర స్మృతులు ఉన్నటువంటి ఈ స్కూలు ఇవాళ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం అంటే దానికి పూనుకున్నటువంటి మా సోదరుడు ఆరిఫ్ ప్రతాప్కి, ఎందుకంటే చాలా దీనికి చేయాలని చాలా కసరత్తు ఉంది. ఎందుకంటే భిన్న మనస్తత్వాలు, భిన్న ఆలోచనలు. ఎందుకంటే దరిదాపులో మొన్న వీళ్ళు చెప్పిన రఫ్ ప్రకారం దాదాపు 3,500 మంది దాకా ఉన్నారు ఈ ఓల్డ్ స్టూడెంట్స్ ఇప్పుడు మనకున్న లిస్టులోనే. వాళ్ళందరినీ గ్యాదర్ చేసి నా ఎక్స్పెక్టేషన్ దాంట్లో మినిమం మోర్ దాన్ 50% కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గ ఏర్పాటు చేయడంలో వారు, అట్టనే నాతో పాటు సుబ్బయ్య శర్మ కానీ వీళ్ళందరూ కూడా, అట్టనే మన హరియన్న కానీ బేతశెట్టి హరిబాబు గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ దీన్ని ముందు తీసుకుపోతున్నారు. ఒక చిన్న విషయం చెప్పి ఎమ్మెల్యే గారికి తెలియజేయాలా, నేను బుజ్జి ఒకటే క్లాస్లో చదువుకున్నాం 10th క్లాస్ దాకా ఇక్కడే. మా బుజ్జి సరస్వతి విగ్రహానికి స్పాన్సర్. ఈ ముందున్న విగ్రహం కూడా, సరస్వతి విగ్రహం కూడా మా బుజ్జి స్పాన్సర్ చేశాడు అప్పట్లో. మేము మా 81-82 బ్యాచ్కి ఆ రోజు ఇక్కడ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి అందరం కూడా మనందరి యొక్క పూర్తి సహాయ సహకారాలు ఈ కమిటీకి అందించి మనం కూడా దాంట్లో భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీనికి నిన్న ప్రతాప్ గారు చెప్పారు, నిన్న మార్నింగ్ నేను వచ్చాను ఇక్కడికి. వారికి ఆల్రెడీ కమిషనర్ గారు కూడా కొంచెం మాట ఇచ్చారంట, అంటే సార్ ఎమ్మెల్యే గారి పర్మిషన్ తోటి. దీంట్లో కొంత ప్రోటోకాల్ సబ్జెక్టు కూడా కార్పొరేషన్ వారు స్పాన్సర్ చేయొచ్చు అనే విషయం కూడా ప్రతాప్ గారు నేను చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఎమ్మెల్యే గారు చొరవ చేసి లెటర్ ఇచ్చేసేయి మేమందరం కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, ఎమ్మెల్యే గారి తరఫున దాన్ని ఎటువంటి పరిస్థితి చేయిస్తామని చెప్పడం కూడా జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులు ఆరిఫ్ ప్రతాప్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. గురువు గారు నమస్కారం. పెద్దవాళ్ళందరికీ ముందుగా నేను నమస్కరిస్తూ, ఒక గురువు గారి కాళ్ళ దగ్గర, పాదాల దగ్గర ఉండటం అంటే తల్లి పరిశ్రమంలో ఉండటం అని పెద్దవాళ్ళు మాట. అంటే తల్లి ఒళ్ళో మనకి ఎంత భద్రత ఉంటుందో గురువు గారి పాదాల దగ్గర, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ ఒక్క చిన్న శ్లోకంలో గురువు గారి యొక్క గొప్పతనం చెప్పారు. నా అదృష్టం ఏంటంటే నేను చదువుకున్న స్కూల్లో
మా గురువు గారు సాక్షాత్ త్రిమూర్తి స్వరూపమైనటువంటి మా గురువు గారి పరిశ్రమలో ఉన్నట్టుగా నాకు ఇప్పుడు ఉంది. నారాయణ సమారంభా శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. ముందుగా మన స్కూలు మా తాతగారు కట్టించారని, ఒక తాతగారు ఒక తండ్రి వీళ్ళందరినీ తీసి పక్కన పెడితే ఒక మహోన్నతమైన వ్యక్తి, ఒక వటవృక్షం. ఆ వటవృక్షం పాతుకొని పోతే కొన్ని వందల గువ్వలు ఇక్కడే పుట్టి పెరిగి గుళ్ళు నిర్మించుకొని రెక్కల రంగాన్ని వెళ్ళి వివిధ ప్రపంచం మొత్తం మీద దిగంతాలు మొత్తం వ్యాపించి రాజకీయ నాయకులైన వాళ్ళు, గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు, పండితులు. నాకు నిన్న ఒకటి షాక్ అయినాను. ఆషారు పుట్టినరోజున వాళ్ళ ఇంటికి వెళ్తే మా నాన్నగారు ఇక్కడే చదువుకున్నారు అని చెప్పారు. ఒకసారి షాక్. ఆయనే కురువృత్తులు, వాళ్ళ నాన్నగారు కోటయ్య గారట, ఆయన ఇక్కడ చదువుకున్నారట. కాబట్టి విద్యాదానం అనేది ఒక విద్యావంతుడు ఉంటే 100 మంది విద్యావంతులు తయారు చేస్తాడు అంటారు కదా. డాక్టర్ అవుతావు, ఇంజనీర్ అవుతావు, రాజకీయ నాయకుడు అవుతావు అంటే ఒక అబ్బాయి లేచి వచ్చి నేను టీచర్ అవుతాను, ఇలాంటి వాళ్ళందరినీ తయారు చేసే కెపాసిటీ నేను తెచ్చుకుంటానని చెప్పాడు. ఆ విధంగా కొంతమంది టీచర్స్, ఎంతో మంది టీచర్స్, పిల్లలు అందరూ ఇక్కడ రాగానే చిన్న పిల్లలు అయిపోతాం. మనం అక్కడ చీడు కొనుక్కున్నాం కదా, ఇక్కడ ఆడుకున్నాం కదా, ఇక్కడ సాడార్చారు కదా, అక్కడ చదువుకున్నాం కదా అనే మన బాల్యాన్ని గుర్తు చేసే ఇంకా ఏ అవకాశం ఎవరు ఇచ్చే ఇది ఇంకెవరికి లేదు, ఒక స్కూల్కి మాత్రమే ఉంది. ఇలాంటి స్కూలు అంటే నేను ఇక్కడ ఆడపిల్లని, ఇక్కడ ఆడపడుచుని, ఆ ఇంటి కోడల్ని రెండు అదృష్టాలు భగవంతుడు నాకు ప్రసాదించాడు. కాబట్టి 2 విధాలా నేను ఇంత అదృష్టవంతురాలైనందుకు ఎంతో సంతోషపడుతూ 100 ఏళ్లలో మనం ఉండటం, ఈ అదృష్టవంతుల్లో మనం ఒకళ్ళు కావటంతో పాటుగా ఈ అదృష్టాన్ని అందరికీ పంచుతూ దీన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని మరొక్కసారి మనందరు పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సర్వే జనా సుఖినో భవంతు. ఈ శతాబ్ది ఉత్సవాల వేడుకల్లో మేమందరం కూడా ఒక 1-2 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని అనుకుంటూ కాగితం మీద పెడుతూ ఈరోజే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించాము. ఇక దిగ్విజయంగా 2026లో సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి ఈ ఊళ్ళకు వస్తారు. కాబట్టి మనకు సాంప్రదాయం ఉంది, గద్దెల ఒంట్లో పార్వేడు జరుగుతుంది. అల్లుళ్ళు, కూతుర్లు అందరూ కూడా మనవాళ్ళతో వస్తారు. కాబట్టి ఆ సమయంలో పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ సమయంలో ఇంకా డేట్లు డిసైడ్ చేయలేదు, కమిటీలు ఇంకా ఫామ్ కాలేదు. అది ఇక రేపటి నుంచి మొదలవుతాయి ఆ కమిటీలన్నీ కూడా అని తెలియజేసుకుంటూ, నేను ఇంకొకటి సార్, ఈ స్కూల్లో నందూరు సాంబశివరావు గారు డీజీపీ గారు కూడా చదువుకున్నారు ఈ స్కూల్లో. అంత మంచి స్కూల్. నేను ఎప్పుడు చెప్తుంటాను ప్రతి చోట కూడా, ఒక యావరేజ్ స్టూడెంట్ తీసుకొచ్చి ఈ స్కూల్లో జాయిన్ చేసినట్లయితే వాడు తెలియగలవాడుగా బయటకు పోతాడు ఈ స్కూల్లో. అంత మంచి స్కూల్ ఇది. జడ్జెస్ కానీ, లెక్చరర్స్ కానీ, డాక్టర్స్ కానీ ఎంతమంది ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారో ఇప్పుడు దేశం నిండా, ఇతర దేశాల్లో కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి కూడా కోరుకుంటూ, తర్వాత మీ ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా మనం ఇందాక చెప్పారు విషయాన్ని, లోకేష్ గారిని, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ పొంగూరు నారాయణ గారిని, తర్వాత మన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ గారు చెప్తున్నారు గవర్నర్ గారు కూడా తీసుకొస్తారని చెప్పేసి. కాబట్టి ఆ ముఖ్యత్వం తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ స్కూల్కి ఆ స్కూల్కి బ్యూటిఫికేషన్ కింద భూమి ఫౌండేషన్ ద్వారా ఆ గ్రౌండ్ మొత్తం కూడా దేశ నాయకుల ఫోటోలు, ముగ్గులు, అలాగే రంగులు, సీఎం సెట్లు, ఆ తోరణాలు అవన్నీ కూడా మీ సహాయ సహకారాలతో జరగాలని, పైగా మీరు ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే చాలా ఘనంగా దిగ్విజయంగా ఉంటుంది ఉద్దేశంతో మిమ్మల్ని కోరుకుంటూ, తప్పకుండా మా కోరిక నెరవేరాలని చెప్పి మిమ్మల్ని మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వేదిక నిలించనున్న పెద్దలందరికీ నా ఆశీస్సులు. కానీ ఒక్కరికి మాత్రం నా నమస్కారాలు. ఎందుకంటే నా కాడికి పెద్ద ఆయన, నా గురువు, మా ఊరి అల్లుడు, అందువల్ల ఆయనకు మాత్రం నా నమస్కారాలు. మిగతా వారందరూ కూడా
నా కాలేజీ చదివాను. నేను 62లో ఈ స్కూల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పాస్ అయితేనే ఇక్కడ అడ్మిషన్. అదే మీకు మున్సిపల్ హై స్కూల్లో అయితే ఎక్కడా లేదు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పాస్ అయితేనే. ఇంకా సూటిగా చెప్పాలంటే మాకప్పుడు 5వ తరగతిలో ఇంగ్లీష్ 4 బళ్ళు చెప్పేవాళ్ళు. ఆ 4 బళ్ళు చెప్తుంటే అవి నేర్చుకుంటే నిన్ను మేము పంపిస్తున్నామని చెప్పని మా ఇంటికాడ వాళ్ళు నన్ను అడిగారు. అటువంటి సందర్భంలో ఇంటికి దగ్గర అలిగి వచ్చి ఈ స్కూల్లో నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఏడ్చి మూలం కూర్చున్నాను. కాబట్టి ఈ స్కూల్లో నేను జాయిన్ అయ్యాను. 68లో బయటకు వచ్చాను. LICలో డెవలప్మెంట్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను. ఈ స్కూల్కి మాకు ఉన్నటువంటి అనుబంధం ముక్తోలపాడు నుంచి బయలుదేరి సంచి పట్టుకొని క్యారేజ్ పట్టుకొని మధ్యాహ్నప్పుడు భోజనాలు రంగారెడ్డి చెరువుకాడ చేసి గ్రౌండ్లో ఆడుకొని ఉదరాజు కాలం 4 అంగంలో బయటికి వెళ్ళిపోయేవాడు. అటువంటి స్కూల్ని మేము మర్చిపోకుండా 2013లో ఆల్మినీ అసోసియేషన్ అని చెప్పి ఒక మొక్క నాటాం. ఆ మొక్క ఇప్పుడు వటవృక్షమైంది. భవిష్యత్తులో ఇది ఇంకా ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. ఈ పాఠశాల దీని యొక్క గొప్పదనం గురించి విద్యార్థులకు గొప్పగా చెప్పుకున్నారు. చాలా సంతోషం. 1898లో అసలు ఈ పాఠశాల ఎలిమెంటరీ స్కూల్గా స్టార్ట్ అయింది. తర్వాత ఇది హై స్కూల్ అయ్యి ఈ స్కూల్లో 2600 మంది విద్యార్థులు ఉంటే అకామిడేషన్ చాలకపోతే మున్సిపల్ చైర్మన్ అప్పుడు బాలయ్య గారు ఉన్నారు. వారికి కమిషన్ వారికి చెప్పి స్కూల్ ప్లేగ్రౌండ్లో స్కూల్ కావాలా, వేరే బిల్డింగ్ కావాల్సి వచ్చి అప్పుడే ప్లాన్స్ కూడా వచ్చాయి, కట్టించారు. కాబట్టి అక్కడ పెట్టారు. అక్కడ ఇక్కడ 2 కూడా బిడ్డ కూడా సాలేదు బిల్డింగ్. ఈ స్కూల్లో చదువుకోవడం అంటే చాలా గొప్ప విషయంగా భావించేవారు. ఈ స్కూల్లో పనిచేసిన, ఈ స్కూల్లో విద్యార్థిగా చదువుకున్న చాలా గొప్పగా ఫీల్ పౌడఫీ అలాంటి ఈ స్కూల్ యొక్క ఈ స్కూలు ఇంత సంఖ్యతోటి చాలా ఉన్నతంగా ఉంది. స్టేట్లో ఉండేటువంటి పెద్ద హై స్కూల్లో ఒక స్కూల్ ఆ పేరు ఉంది. మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటే ఈ అభివృద్ధికి చాలామంది చేపలు ఉన్నారు. కానీ ఈ స్కూల్లో ఆట గైడ్ స్కూల్ ఆ స్కూల్ కావాలంటే అప్పుడు డెవలప్ కాలేదు ఆ ఏరియా. అక్కడ పోవాలి దొరుకుతూ భయపడుతూ వచ్చారు అమ్మాయికి. అకామిడేషన్ కూడా అక్కడ చాలేదు. ఆ పరిస్థితుల్లో నేను డైరెక్టర్గా పనిచేస్తూ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ కాటిపూడి వెంకారెడ్డి గారు ఈ స్కూల్ విద్యార్థి, నాకు ప్రేమితుడు. ఆయన దగ్గర వెంకారెడ్డి గారు స్కూల్ లైఫ్ ఇచ్చేయారా, ఇది గైడ్ స్కూల్ కానీ ఫాస్ట్ స్కూల్ కానీ అని చెప్పి వచ్చి వెంటనే యాక్సెప్ట్ చేసి ఆ విధంగా ఆర్డర్స్ పంపించారు. అందువల్ల గైడ్ స్కూలు అది బాయ్ స్కూల్ అయినాయి కానీ మొత్తం కూడా ఒకే స్కూలు. దీని యొక్క పేరు ప్రతిష్ట గురించి వేరే ప్రతివాసం అవసరం అందరూ ఇచ్చారు. ఈ స్కూల్లో చదువుకుంటే రాదు ఈ విద్యార్థులు. అలాగే ఎదురుకు టీఎస్ఆర్ శర్మ కాలేజీ కూడా అలాగే పెడుతుంది. ఈ పిఆర్ స్కూల్ హై స్కూలు శర్మ కాలేజీగా మంచి పేరుతో ఉంది. అలాంటి పాఠశాల, ఈ పాఠశాలలో నేను చేరాను. 1954 సెప్టెంబర్ 14 చేరాను. 1989 జూలై 30 వరకు పెట్టి 30 సంవత్సరాలు పనిచేసేస్తున్నారు. ఈ స్కూల్ యొక్క నాకు స్కూల్ నాకు ఈరోజు యాక్చువల్గా ఒంటో శక్తి ఉంటే రాలేదు. మనమందరం కూడా చూడాలా, మన పాఠశాలకు పోవాలా అని ఇంకా మా పాఠశాల ఏంటి ఉంటే చదవడం ఆ శక్తితో వచ్చాను నేను. అంతేగాని శక్తి ఉంది కాదు. అది
నా యొక్క పరిస్థితి. నాకు ప్రస్తుతం 94 సంవత్సరాలు. అంటే నా వయసు తక్కువ, చాలా తక్కువ. ఇంకా 5-6 సంవత్సరాలు వాటి బ్యాలెన్స్ అన్నమాట. మన ప్రతాప్ కూడా వచ్చి మాస్టర్ నీకు 3 ఏళ్ళు గ్యారెంటీతో చెప్పాడు. ఆయన గ్యారెంటీ నాకు జగన్ గారు గురించి ఒక చిన్న మాట చెప్తాను. నేను చాలా సరదా స్కూల్ ప్రయత్నిస్తా కానీ కుదరదు. ఒక టీచర్గా ఉండి మున్సిపల్ చైర్మన్గా ఎదిగారంటే ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇది టీచర్ కమ్యూనిటీ మొత్తానికి కూడా గర్వకారణం. ఆ సక్సెస్ఫుల్గా చేస్తూ మంచి పేరుతో ఉన్నారంటే అది అందరికీ ఆనందం కలిగించే విషయం. ఆయన ఎప్పుడు కలుపుకోలేకపోయినారు. ఆయన ఇప్పుడు ఈ సమయంలో కష్టాలు చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఆయనకు పూర్తిగా ఆశీర్వచనాలు. ఎందుకంటే వయసులో పెద్దవాళ్ళు. ఆ పక్కన ఉన్నటువంటి మంత్రి శ్రీనివాసరావు ప్రియ శిష్యుడు. ఆయన అయ్యగారు చేసి నాయకుడు ఉన్నాడంటే ఏది ఆనందించాలో అంత ఆనందిస్తున్నాడు. అట్లానే మా డాక్టర్ గారు సీతారామయ్య గారు, వాళ్ళ నాన్నగారు రామరావు గారు చాలా సన్నిధులు. సీతారామయ్య ఎంతకన్నా చాలా ముఖ్యుడు. ఎప్పుడు వెళ్ళినప్పుడు మాట్లాడలేని చెప్పి అని చాలా జాగ్రత్తగా సంతృప్తివారు. అలాంటి సీతారామయ్య గారు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయినారంటే వారికి వెళ్ళి 100 తరఫున వారి సంతోషాలు వ్యక్తిస్తున్నారు. ఇలా అందరూ కూడా మా తండ్రి ఉన్నాడు, చెప్పలేదు. నోట్స్ క్వశ్చన్ ఒకటి అంటే ఈ స్కూల్లో ఉండి చదువుకున్న వాళ్ళని కూడా అలాంటి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారంటే వాళ్ళ సంతోషం నాకు గర్వం. ఐ ఫీల్ ప్రౌడ్. అటు మా చెయ్యవల్లి గారు గ్రామతి ఇదంతా కూడా అందరికి చూద్దామని వచ్చారన్నమాట. నా గోల్పోటీ కాదు, నేను మాట్లాడలే. నేను మేము చూసే పెట్టాక వచ్చే శక్తి వచ్చింది. సో ఇద్దరు చూస్తే ఐఎమ్ ఏబుల్ టు పిక్ పీపుల్ అయ్యా చేశాను. అవి సంతోషం. ఈ శతాబ్ది ఉత్సవాలు ఇది చాలా విశేషమైనది. ఈ మేనేజ్ చేయడం చాలా కష్టం, అంత చేయదగిన విషయం కాదు. ఇది డబ్బులు దిక్కులే కాదు. ఇది మేనేజ్ చేసి సక్సెస్ఫుల్గా చేయడం అది చాలా కష్టం. ప్రతాప్ తీసుకొని చేస్తున్నాడు, అది చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మీ అందరినీ చూడగలిగినందుకు చాలా సంతోషిస్తూ మీరు సాధించేటువంటి కార్యక్రమం సక్సెస్ఫుల్ కావాలని చెప్పి కోరుకుంటూ ఈ మాటలతో చేస్తున్నారు. చాలా సంతోషం. ఒక మంచి ప్రోగ్రాం పెట్టడం. 70 ఏళ్ళు 80 ఏళ్ళ నుంచి యంగర్ జనరేషన్ వరకు పెద్దలంతా కూడా ఇక్కడికి రావటం, అదేవిధంగా పాత రోజులు గుర్తుపుచ్చుకుంటూ ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా పిలిచినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆరిక ప్రతాప్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి సభాధ్యక్షుడిగా ఎంతో చక్కగా అందరం కూడా రేపు 100 years సెలబ్రేషన్ చేసుకోవాలి. అందరూ కూడా విద్యార్థులు అప్పుడు చదివిన వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళందరినీ కూడా పిలిచి ఒకసారి గెట్ టుగెదర్గా ఓ మంచి కార్యక్రమం పెట్టాలని ఏదైతే సంకల్పం ఉందో అది తప్పకుండా సక్సెస్ అవ్వాలని, తప్పకుండా మీరు అడిగినట్టు లోకేష్ గారు ఆ టైంలో ఎవరున్నారో వాళ్ళందరూ కూడా అవసరాన్ని బట్టి మనం చేద్దాం. తప్పకుండా మీలో ఒకటిగా భాగస్వామ్యం చేస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా పెద్దలు హనుమంతరావు గారు, ఆయన 95 సంవత్సరాలు ఎంతోమందిని పిల్లలను కూడా తీర్చిదిద్ది ఈరోజు ఓపిక చేసుకొని ఆ స్టూడెంట్స్ని ఒకసారి చూడాలి. ఈరోజు ఎంతోమంది ఈరోజు రాజకీయ నాయకులు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు, అదేవిధంగా సినిమా ప్రొడ్యూసర్స్ అయ్యారు, కొంతమంది టీచర్స్ అయ్యారు, అన్ని రంగాల్లో పోలీసులు అయి ఉన్నారు. అన్ని రంగాల్లో కూడా ఏదో ఒక స్థానంలో ఆయన శిష్యులు ఉన్నారు. ఇవాళ ఎవరు వస్తారు
ఎవరిని పలకరిద్దామనే ఉద్దేశంతో ఆయన ఓపిక చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి అందరిలో ఒక ఆదర్శంగా నిలిచిన హనుమంతరావు గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఒకసారి మనం గుర్తు తెచ్చుకునేటప్పుడు మనం అందరం కూడా ఎక్కడెక్కడో ఉంటాం. అప్పుడు చిన్నప్పుడు ఇందాక కొంతమంది ఏమో గోడ దూకి వస్తున్నారని చెప్పారు, కొంతమంది ఏమో క్యారియర్ తీసుకొని నిక్కర వేసుకొని వచ్చారని చెప్పి కొంతమంది చెప్పారు. ఇవన్నీ ఎన్నున్నా మనమంతా కూడా ఈరోజు ఒక మంచి లైఫ్లో, ఒక డిసిప్లైన్ మేనర్లో, ఒక సమాజంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం అనేది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు చెప్పిన పాఠాలు కానీ, ఆ రోజు మనం చేసిన డిసిప్లైన్లో కానీ ఈరోజు ఎంతోమంది 10 మందికి ఆదర్శం కావాలంటే చాలా కష్టం. ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయనేది మీకు అందరికీ కూడా తెలుసు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి మనం సేవ చేయాలి అనేది రావటం అనేది కూడా చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాంటి వాళ్ళలో ఈరోజు చాలామంది ఉన్నారు. అవన్నీ కూడా చేద్దాం. నాది ఈరోజే నేను చూసా, ఇందాక మా అమ్మయ్యతో కూడా చెప్తా ఉన్నా, PVR గర్ల్స్ MPL కార్ప్ హై స్కూల్ అని పెట్టారు. అసలు PVR అంటే ఏందో నాకే తెలియదు. PVR అంటే ఎవరనేది ఇప్పుడుండే జనరేషన్ తెలియదు. మేము కూడా అదివరకు దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, దామచర్ల సక్కుబాయమ్మ ఉమెన్స్ కాలేజ్ ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, షార్ట్కట్లో DA పాలిటెక్నిక్ కాలేజ్, DS ఉమెన్స్ కాలేజ్. నేను మళ్ళా తిట్టి ఆ ప్రిన్సిపాల్ని మార్పిచ్చేసి దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కాలేజ్ అని పెట్టించాను. ఇక్కడ కూడా PVR అనేది కాదు, ఆయన రంగారావు గారు, వెంకటరంగారావు గారు ఏదైతే ఆయన పేరుందో ఆయన పేరుతోటి ఇవన్నీ కూడా మార్చేస్తాం. కాకపోతే బ్రాకెట్లో PVR అని పెడదాం. ఎందుకంటే అప్పుడు ఉండే వాళ్ళకి తెలుసుంటుంది, మాలాంటి వాళ్ళందరూ కూడా యంగర్ జనరేషన్ పిల్లలకు కూడా తెలియదు. ఏంటంటే మేము PVR స్కూల్లో చదువుకునే ఉంటారు. PVR ఎవరు, ఆయన త్యాగం చేసి రంగారావు గారు ఆ రోజు సొసైటీ కోసం, రమణయ్య గారు, రంగయ్య గారు, వాళ్ళంతా కూడా ఆ రోజు ఒక ఆలోచనతోటి సమాజం కోసం చేశారు. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా తరంతరం గుర్తుపెట్టుకుంటేనే వాళ్ళకు కూడా సంతోషం ఉంటుంది. ఇంత ప్రాపర్టీలు ఇచ్చి వాళ్ళు ఏదో విధంగా ఆ రోజు ఉండే తోడ్పాటు చేయటం వల్లే ఈరోజు అక్కడ గ్రౌండ్ స్కూల్ కానీ ఇక్కడ కానీ ఇంతమంది విద్యార్థులు చదువుకోవడానికి కూడా మూల కారణం వాళ్ళంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా ఎడ్యుకేషన్, ఇందాక మా ఆడపిల్లలను చూస్తున్నా, అందరూ కొంతమంది దండం పెడతారు, కొంతమంది నవ్వుతారు, కొంతమంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు వాళ్ళ యూనిఫామ్ చూడండి. ప్రైవేట్ స్కూల్స్కి పోతా ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వచ్చేటప్పుడు ఫీలింగ్ ఉండేది. ఇదివరకు మా స్కూల్ బ్యాగ్ మాది బాగలేదు, మా షూ బాగలేదు, వాళ్ళు చూడు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారని ఆ ఫీలింగ్ అనేది ఈరోజు ఈ ప్రభుత్వంలో లోకేష్ గారు వచ్చిన తర్వాత దగ్గర 35,000 కోట్ల రూపాయలు ఈరోజు ఎడ్యుకేషన్కే ఖర్చు పెడతా ఉన్నారు. దానికోసం యూనిఫామ్స్ అన్నీ మార్చారు, వీళ్ళందరికీ బుక్స్ ఇచ్చారు, వీళ్ళందరికీ స్కూల్లో మధ్యాహ్నం భోజనం, మంచి భోజనం పెడుతున్నారు. ఎందుకంటే ఒకటే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా చదువు ఈరోజు చాలా ఉపయోగం. చదువు అనేది ఈరోజు చాలా అవసరం. కాబట్టి చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే అందరూ కూడా చదువుకోవాలి. చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. సంపాదించినప్పుడు ఏదో విధంగా ఇబ్బందులు వచ్చినప్పుడు సంపాదన పోద్ది. మన పోయినసారి కోవిడ్ వచ్చినప్పుడు ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి. కానీ అలా మొదలుపెట్టి చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం. డబ్బు అనేది ఉంటుంది, పోద్ది. కానీ చదువు అనేది, విజ్ఞానం అనేది ఎప్పుడు కూడా మన దగ్గర ఉంటుంది. ఆ విజ్ఞానం కోసం అందరూ కూడా కష్టపడాలి. పిల్లలు కూడా బాగా చదువుకోవాలి. మీరు చదువుకొని మీ తల్లిదండ్రులను కానీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు కూడా రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ చక్కని ప్రోగ్రాం పెట్టారు. రేపు PVR మీరు పెట్టే ప్రోగ్రాము కూడా తప్పకుండా ఒక పేరు వాళ్ళు ఫీల్ అవుతారు, నా పేరు చెప్పలేదని. అందుకని అందరు పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ.
కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ M రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ M దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.